గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం. ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి 4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది, ఎవరి మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సముచితమైన స్థానాన్ని కల్పించారనేది మీడియా మిత్రులందరికీ, ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం. 2014లో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం. ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, చెప్పేవాళ్ళం, పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళం, పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని బండలు మోయించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి సాధ్యం కాదా, ఎంత కష్టతరమైంది ఏంటి అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాళ్ళు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేశాం. 14లో ఓటమి పాలైనప్పటికీ కూడా 19లో ఎన్నికలు కూడా సమాయత్తమై 14లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీడీసీ ఎలక్షన్లో, పంచాయతీ ఎన్నికలు, ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది. అలాగే 19 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి భీమవరంలో సడన్ గా, అది కూడా ముందు నుంచి కాకుండా సడన్ గా ఆయన 23వ తారీఖు అనుకుంటే ఎన్నికలకు ముందు, 11వ తారీఖు ఏప్రిల్ 11 అయితే మార్చి 23వ తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటాన్ని ఆపలా, భయపడలా, వెనక్కి తిరిగి చూడలా. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. కానీ కొంతమంది జిల్లా నాయకులు, అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా తదితరులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు, ఏ రకంగా ఇచ్చేశారనేది మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, టైంని నమ్ముకున్నాం. సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం ఉన్నది. కానీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం ఉన్నప్పుడు కూడా
కాదు వెంటనే కార్యక్రమాల్లోకి దిగాలని చెప్పడం, విధంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజార్టీతోటి ఓటమిని గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో దీన్ని అమలు చేయలేరు. ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఇంత ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటను ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యపోయినా పర్లేదని చెప్పి ఆయన ఓటేశారు. ఈ రోజున కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి. మరి ఇప్పుడు అమలు చేయమని అడుగుతూ ఎలా అమలు చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలకు. ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని వేల కోట్లు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అబద్దపు హామీలు ఇస్తున్నారు, ఇది అమలు చేయలేరని చెప్పారు కదా. ఇప్పుడు మరి చేయలేరని చెప్పిన ఆయన ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావడం. దాని మీద ఆందోళన చేయమంటాం, దాని మీద ఉద్యమాలు చేయమంటాం. ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సరే, పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కార్యకర్తలు సచివాలయాలు కట్టారు, అలాగే ఆర్బీకేలు కట్టారు, అనేక నిర్మాణ పనుల్లో రోడ్లు ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు. కార్యకర్తలకు విలువ లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు, నాయకులకు విలువ లేదు. సరే, ఏదో డబ్బులు ఏదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టుపెట్టి వెళ్ళాము మేము. 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన. సరే, 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం ఎందుకున్నాం అనేది ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం. సరే, ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. అంతేకాదు, రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 చిల్లర, అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గినాయి. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. కొంతమంది జనసేన అభిమానులు ఒక 4,000 ఓట్లు నాకు వేయడం వల్ల నాకు 70,000 ఓట్లు వచ్చింది. గెలిచానన్న ఫీలింగ్ కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. నాకు ఫీలింగ్ కూడా 6 నెలల దాకా గెలిచానన్న ఫీలింగ్ కూడా లేదు నిజంగా. అయినా భీమవరం అభివృద్ధి కోసం ఒక టైంలో నీకు మంత్రివర్గంలోకి తీసుకుంటాం,
జిల్లా వేరే ప్రాంతానికి ఇస్తా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామాకి సిద్ధపడితే అప్పుడు ఆ రకంగా భీమవరానికి సేవ చేసుకునే విధంగా జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం. అలాగా జిల్లా కేంద్రం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఏదైతే ఒక మెడికల్ కాలేజీ భీమవరం పట్టణానికి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ భూముల కోసం ప్రయత్నం చేసినప్పుడు భీమవరం టు పాలకొల్లు రోడ్లో పెట్టమంటే భీమవరంలో ల్యాండ్ దొరకకపోతే పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్ళింది. మెడికల్ కాలేజీ అక్కడ ఉండగా దగ్గరలోనే 10-14 కిలోమీటర్లో ఉండగా ఏరియా హాస్పిటల్ ఎందుకు కుదరదంటే ఏరియా హాస్పిటల్ కోసం 4 ఎకరాల భూమిని మా తండ్రి గారి పేరిట నేను దానం ఇవ్వడం జరిగింది. నాకేమైనా సరే ఏరియా హాస్పిటల్ కావాలి. మెడికల్ కాలేజీ ఎప్పటికవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని దానికి 28.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిపించడం కూడా జరిగింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా భీమవరానికి ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది. దాన్ని మరి నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ అప్రోచ్ బ్రిడ్జిలు 3 బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్ పెడితే 3 బ్రిడ్జిలు నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో. దానికి అప్రోచ్లు వేయలేకపోయారు. దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అది అడిగినందుకు అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే గనక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణ్ణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్ గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం అంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. సార్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది సార్ త్వరలో? నా నిర్ణయం ఉంటుందండి. నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు.
వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు ఇన్ని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే, నా వరకు నేను చెప్పేదంటే అందరి ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది.